వాళ్ళకి నేర్పుకుంటే పాటలు పాడితే ఆయన డబ్బు కొట్టేది. ఓకే. సో ఇంకా నెక్స్ట్ ఇంకేదైనా సాంగ్స్ కానీ ఏదైనా ఉన్నాయా, లైన్లో ఉన్నాయా ఇంకేమన్నా? ఇప్పుడైతే ఏం లేవండి, ఇంకా వస్తే పాడతా. ఓకే. సో మొన్న వాడిన బోనాల సాంగ్ కూడా బాగా ట్రెండ్ అయిపోయింది, అది ఇప్పుడు ఎడపోయినా అదే వింటారు కదా. సో ఆ ఆపర్చునిటీ ఎట్లా వచ్చింది మీకు? అమ్మ నేర్పింది ఆ పాట. ఓహో, ఆ పాట మీదేనా అది? అమ్మ నేర్పించింది, నేర్పిస్తే పాడినది. ఓకే. మంగ్లీ గారు ఎలా వచ్చారు మీ దగ్గరికి? వాళ్ళు దామోదర్ రెడ్డి సార్ పిలిపించండి, సురేష్ బొబ్బిలి వాళ్ళు పాడిపించారు కదా, వాళ్ళే మంగ్లీ కూడా ఉంటే బాగుంటుంది అంటే, మేము కూడా ఫేమస్ ఉన్నాము కదా, ఆమె ఉంటే మాకు కూడా మంచిగా ఉంటుంది, మంచి పేరు వస్తుంటుంది, ఆమెతో పాడడం కూడా ఇంకా అదొక అదృష్టం అనుకున్నా. పాడారు, ఏమన్నారు మరి మంగ్లీ మీతో? మాతో మస్తు హ్యాపీగా ఉంది, మంచిగా ఫుల్ ఎంజాయ్ చేసినాం అన్నట్టు. ఫుల్ ఎంజాయ్ చేసి కళ్ళేమన్నా ఆగిరా ఇట్లా? అదే కదా సార్, అంటే ఆ వైబ్ ఉంటుంది కదా బోనాల పండుగ అంటేనే. కానీ మంచిగా నాకు ఏదన్నా తెలియకున్నా కూడా మంచిగా చెప్పింది, మంచిగా చేసింది, మంచిగా నేర్పించింది. ఇట్టెగరాలమ్మ అట్టెగరాలమ్మ అని చూపించింది. కాదమ్మా, ఏంది ఆ డాన్సులు, ఇంకా 18 ఏళ్ళ పిల్లలా చేస్తారు డాన్సర్లు, ఏంది ఆ ఎనర్జీ ఎడికెళ్ళి వచ్చింది అది? ఇక దేవుడు ఇచ్చిన వరమే సార్ అది, ఏదైనా నాకు నేను ఎగరడానికైనా దేవుడు భగవంతుడు ఇచ్చింది అనుకోవాలి. ఇక అంతే. వచ్చిన తర్వాత కాలు గుంజినట్టున్నాయి బాగా, గుంజదా బాగా పెయిన్స్ వచ్చినట్టున్నాయి, కాళ్ళ నొప్పులు. అన్ని తట్టుకోవాలి, ఇక అన్ని తట్టుకుంటేటైతే నాకు పని చేయాలి. అది చూసిన తర్వాత మీ కుటుంబ సభ్యులు కానీ మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ సేమ్ అన్నారు ఆ మంగ్లీతో సాంగ్ బయటకు వచ్చిన తర్వాత? బాగుంది, మంచిగా మంగ్లీతో పాడడం బాగుందని అంటారు వాళ్ళు కూడా, అందరు చాలా ఇష్టపడతారు. మీ కొడుకే ఆమెతో పాడాలని ఎంతో మంది ఎదురు చూస్తుంటారు, కానీ రావు, అంత తొందరగా రాదు. ఆ అవకాశం నాకు వచ్చింది, నాకు అదే చాలనుకున్నా. ఇక మీ కొడుకేమన్నారు మరి? నా కొడుకు కూడా సంతోషపడుతుండు, ఆయననే తీసుకుపోయిండు, పాడిపించిండు. మా కూతురు కూడా ఏమనలే, మంచిగానే సంతోషపడుతుంది. సో చెప్పుకున్నట్టు మా అమ్మనే అని చెప్పి అందరు చెప్పుకుంటారు, మా అమ్మనే ఈ సాంగ్ పాడిందని, మంచిగా మెచ్చుకుంటారు. ఓకే. అంటే ఎవరిని చూసి ఇలా అయిదాము, ఈ సింగింగ్కి వేద్దాం అని చెప్పి ఎవరైనా ఉన్నారమ్మా, ఇలా చూసి ఇట్లా పాడదాం అనుకుని ఈ స్థాయికి వెళ్ళాలని చెప్పి? నేనేం అనుకోలేదండి. అంటే ఈ ఫోక్ సాంగ్ ముఖ్యంగా మనం వింటుంటే కొంతమంది పేర్లు గుర్తొస్తుంటాయి మనకి, గంగవ్వ కానీ, సో కనకవ్వ పాడుతుంటే, కనకవ్వ పాడినప్పుడు అప్పుడు నేను కూడా ఆమెతో పాటు పాడి పంపమని అన్నప్పుడు సెల్లులలో పాడి పెట్టినాం, కానీ మనకు ఆ అవకాశం రాలేదు. అప్పుడు బాధ అనిపించింది. ఆ తర్వాతకి ఇక ఆటోమేటిక్గా భగవంతుడు ఈ ఫోక్ స్టార్ ద్వారాగా బాధపడ్డట్టున్నావు? చాలా బాధపడ్డా, నాకెందుకు రావట్లేదు ఈ అవకాశం, నేను ఇంత మంచిగా మా ఏరియాలో మొత్తం బాగుంది, వాయిస్ బాగా పాడుతున్నామని అంటారు, మరి నాకెందుకు రాలేదని నేను అనుకున్నా, కానీ వచ్చింది. ఇప్పుడు అనుకున్న కొద్ది రోజుల్లోనే సాధించారు, వచ్చేసింది. సాధించిన తర్వాత ఏమనుకున్నారు మీరు? సాధించినాక ఇంకా పాడాలి, మంచి మంచి పాటలు పాడాలి అనేది ఉంది. ఇంకా సినిమాలో వాడాలని చెప్పి ఏమన్నా అన్ని ఉండదా సారు? ఓకే. ఇష్టమైన హీరో ఎవరు? మాకు అప్పటోళ్ళు అంటే అప్పటోళ్ళు అంటే రాజశేఖరు, బాలకృష్ణ, గాలి ఇష్టం ఉండదు, ప్రభాస్ అప్పటైన ప్రభాస్ ఇప్పటైనా కానీ ప్రభాస్ ఇష్టమే, ఆయన సినిమాలు కూడా చూస్తా నేను. ఓకే. బాలయ్య బాబు సినిమాలు ఇష్టం అనుకుంటా, లైక్ వెంకటేష్ గానీ, పెదరాయుడు, అమ్మో ఆ బ్యాచ్, అప్పటి బ్యాచ్ అనమాట, అవి చూస్తా, ఇష్టం అవి. ఓకే. సాంగ్స్ బాగా పాడుతున్నారు, సరే మీకు ఇష్టమైన హీరో సినిమా సాంగ్ పాడొకటి, నీ ఇష్టం ఏదైనా కానీ, మీ పెద్దరాయుడు కానీ ఇంకా ఉంటే కదా, అప్పటి సినిమాలలో కూడా సాంగ్స్ బాగా వైరల్ అయినాయి, సో ఏదైనా నీకు ఇష్టం వచ్చిన సాంగ్ పాడేది? అది పాడలే కానీ నేను ఇక ఉషేరామలమ్మ సాంగ్స్ అయితే పాడతాను. పర్లేదు, ఏదైనా పాడ. రామ సక్కని తల్లి రాములమ్మో రాములమ్మ, రాయోలే కూసున్నావెందుకమ్మో తాసు బొమ్మలు త్రిగైస వంటితో వల్ల దయ్యాలు భూతాలు త్రిగేటి గడియల్లా ఎండిన చెట్టుకు రాలిన కోలే ఒక్కదాని నువ్వు రాములమ్మ, ఎక్కెక్కి ఏడిసేవు ఎందుకమ్మా, ఎట్లా చెప్పుదునయ్యా నా బాధలు నా నోటితో, ఏమని చెప్పుదు నా గొడవలు నా తండ్రితో, దయ్యాలు ముట్టిన పొలమైపోతేనే, కన్నా తల్లికి నేను బరువైపోతేనే, నలుగురిలో నీకు నల్ల ముఖము చేసి ఆడపోరిగా నేను పుడతీనయ్యా, అడవిల్లో మానయ్యి పోతానయ్యా. ఓకే, సూపర్. కోలాట మీద కూడా పాడతా సార్. ఓకే, పాడండి. కోలాట మీద కూడా ఆ సాంగ్ పాడుతా అంటున్నా. ఓకే, ఈ పాటల్లో పాడొచ్చు? పాడొచ్చు అన్నట్టు పాడతాం. సో ఇదొక వేరియేషన్ ఉంది మీరు పాడుతుంటే, ఇంకొక లైన్ అంటే మీ వాయిస్ ఉంటుంది కదా, అదొక మ్యాజిక్ ఉంటుంది మీ వాయిస్లో, సో చాలా అద్భుతంగా పాడారు ఈ సాంగ్ కూడా, ఇంకా ఇది కూడా వినాలనిపిస్తూ ఉంటుంది. సో ఇంకోటి, ఈ స్థాయికి మీరు వచ్చారంటే
ఎంతో కష్టపడితే తప్ప ఈ స్థాయికి మీకు రాలేదు. ఎందుకంటే ఆడపిల్ల పెళ్లి చేసారు, ఒక కొడుకుండి ఇంకా. సో ఎలా ఎంత కష్టం ఎలా పడ్డారు, ఎలా ఉండే స్టార్టింగ్ నుంచి మంచి లేకుంటే చాలా కష్టపడేదే సార్. కష్టాల జీవితాల నుంచే వెళ్తున్నాం అన్నట్టు. చాలా అన్ని పనులకు పోయేది, పని చేస్తేనే వెళ్ళేది. అప్పుడు పని చేయకుంటే వెళ్ళకపోయేది, చాలా తిప్పల పడేది. పిల్లలు ఎత్తుకొని కూడా పనికి పోయేది. శనక్కాయ దిగపోయినా కూడా పిల్లగాళ్ళ తీసుకొని పోయి ఆ కంది చెట్ల కింద బండబెట్టి ఆ కాయ దూసుకొని పొద్దుకులు కాయ దూసుకొని మళ్ళీ పిల్లలు ఎత్తుకొని వచ్చేది. ఎంత వస్తున్నాయమ్మా అప్పుడు ఎంత కూలి? 15 రూపాయలు 20 రూపాయల కూలి. అన్ని బాధలు పడుకుంటా బతికినాం. ఇప్పుడు ఏదో కోలాటాలు చేయబట్టి కొంచెం ఒక దారికి వచ్చినాం. అంటే అనిపిస్తూ ఉంటుంది కదమ్మా, మనం ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు కానీ లేకపోతే ఏదైనా సందర్భాలలో సైలెంట్గా ఉన్నప్పుడు కూడా కొన్ని గుర్తొస్తూ ఉంటాయి. అరే అప్పుడు మనం అలా బతికిండే, ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం పడ్డాము, ఇలాంటి ఘటన నుంచి మనం బయటకు వచ్చాము అని చెప్పి అనిపించేవి ఏమైనా ఉన్నాయమ్మా? అనిపిస్తుంది సార్. అట్లా ఎప్పుడు మర్చిపోలేని రోజు ఏదైనా ఉందా? చాలా సార్లు బాధపడతాం, ఇట్లా చేసి అట్లా చేసి ఇట్లా బతుకుతాం అట్లా బతుకుతాం అనేది ఆలోచిస్తాంలే. కానీ ఇక అవన్నీ ఇప్పుడు గుర్తు చేసుకుంటే బాగుండదు కదండి. అవన్నీ ఇక పోయిన గతం. స్టార్టింగ్ ఎంత తీసుకున్నారు మీరు పని చేసినందుకు జీతం? పని చేసినందుక అంటే ఈ కూలి పనులకు స్టార్టింగ్ అదే మీరు ఎప్పుడు సంపాదన మొదలు పెట్టి? నా పెళ్ళైనాక కూడా ఈ ఊళ్ళో 15 రూపాయల కూలి, 12 రూపాయల కూలి. ఫస్ట్ 12 రూపాయల కాంచి 15 కాంచి 25, 50, 70 స్టార్ట్. ఇప్పుడు లచ్చ. సంపాదిస్తున్నారు? ఇప్పుడు సంపాదిస్తాం ఇక అంటే దాన్ని బట్టిగా వస్తాయి. ఓకే. సాంగ్లు ఉన్నప్పుడు అంటే ఓకే వెళ్తుంటారు, సింగింగ్ చేస్తూ ఉంటారు. లేని సమయంలో ఇప్పుడు కూడా? లేని సమయంలో ఇక కోలాటాలకి ఇట్లా చేస్తా. ఓకే. మీ హస్బెండ్ ఏం చేస్తారు? ఆయన ఊళ్ళో పని, పొలాల పని చేస్తాడు. మన పొలం చూసుకుంటాడు, ట్రాక్టర్ తోలుతాడు. ఓకే. అంటే మీరు చూసారమ్మా, అంటే ఆ రోజులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలా ఉన్నాయి? ఇప్పుడు మంచిగా ఉందండి. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, బాగుంది. అప్పుడు కష్టం ఉండే, ఇప్పుడు బాగుంది. కష్టం ఉండే, ఇప్పుడు బాగుంది. సో ఏమంటున్నారు మీ ఫ్రెండ్స్ కూడా, మీతో చదివిన వాళ్ళు ఉంటారు కదా? ఇక నాతోటి వాళ్ళంతా మంచిగానే ఉంది. ఇప్పుడు మంచిగా అయింది. ప్రతి ఒక్కరు కూడా బాగా పాడుతున్నావు, మంచిగా డెవలప్ అయినావు. సాంగ్స్ మంచిగా 2 పాడినా కూడా ఇంత మంచిగా ఫేమస్ అయినాయి. నీకు మంగ్లీతోటి పాడినావా అని అడుగుతారు ప్రతి ఒక్కళ్ళు. మంగ్లీ గారితో పాడినావా అనేది మాట ఎంతమంది ఫోన్లు చేసి అడుగుతారు నన్ను. ఏమన్నారు మరి, మీరేం చెప్పారు? పాడిన నాకు అవకాశం ఇక దేవుడు ఇచ్చిండు, వచ్చింది అనుకుంటా సంతోషపడతాం కదా. జర సంతోషం ఉంటుంది చాలా. అవును. అంటే మొత్తానికి అయితే మంచిగా ఉందంటారు. అంటే చుట్టాలలో కూడా ఇక్కడ నెగిటివ్ లేదా? ఏముండదండి. సో అమ్మ, అంటే మీరు చూసే ఉంటారు, అంటే గతంలో కూడా అంటే ఆడపిల్లల గురించి ముఖ్యంగా మనం మాట్లాడుకోవాల్సి వస్తే, సో ఎంతో ముద్దు ఉండే ఆడపిల్లలు అప్పుడు. సో అంతా బాగానే ఉండే, కానీ ప్రజెంట్ జనరేషన్లో మనం చూస్తున్నాము. సో సిచ్యువేషన్లో తగ్గట్టు చేసుకోవడం కానీ, లేకపోతే ఇక అమ్మాయిలు కొంతమంది